మొత్తం ఈ రోజు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు దిగ్విజయంగా ముగిశాయి. సుద్దాల గ్రామం ఆలూరు నియోజకవర్గం సుద్దాల గ్రామంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అఖండ మెజార్టీతో ఈ రోజు గెలుపొందారు. మహోదయ్ గౌడ్ మనతో ఉన్నారు. ఆ గెలుపు యొక్క ఆ ఉత్సాహం ఎలా ఉండదనేది ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాము. నమస్కారం మహోదయ్ గారు. నమస్కారం. ఎలా ఉంది మీ గెలుపు ఉత్సాహం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎలక్షన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ ఎలక్షన్ లో ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకున్నా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్ఎస్ కి కేసీఆర్ చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పైన పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ముందు జరిగిన ఫస్ట్ ఫేజ్ గానీ సెకండ్ ఫేజ్ గానీ ఇప్పుడు జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ కి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ని చీకొడుతున్నారు. ఈ విజయం మా సుద్దాల ప్రజలకు అంకితం. నాకు ఓటేసి గెలిపించిన నాకు అపూర్వమైన మద్దతు తెలిపిన యూత్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ లైఫ్ లో కూడా కట్ చేయడం జరిగిందని మేము విన్నాము. మీ గ్రామంలో జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారో వీరిలో ఆయన వచ్చే సందర్భంగానే అది జరిగిందని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద మీ ప్రత్యర్థికి అలాగే గ్రామ ప్రజలకు మీ గెలుపు సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఆ రోజే చెప్పినాను, మా మైకులు కట్ చేసి కానీ మా గొంతులను కట్ చేయలేరు. మా ప్రజల్లో మాకున్న అభిమానాన్ని తగ్గించలేరు. డబ్బులు పెట్టు అధికార యంత్రాంగాన్ని ఉసుగొల్పో మమ్మల్ని భయపెట్టాలని చూశారు. మేము అట్లా భయపడేది కాదు, భయపడే రక్తం కాదు. ఈ రోజు ప్రజలే నిర్ణయించిన తీర్పు. ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ గెలిపే సాక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ఎంత వ్యతిరేకత ఉందో నాకు వచ్చిన మెజార్టీ సాక్ష్యం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై